హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హనీత అఫీషియల్స్ అండి. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇయర్ రింగ్స్ తయారు చేయబోతున్నానండి. సింపుల్గా, ఏమి ఖర్చే ఉండదండి, ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఒక థ్రెడ్, ఒక గమ్ము, పూసలు ఉంటే చాలు, మనకు ఈజీగా ఇయర్ రింగ్స్ అనేది తయారైపోతాయి. చాలా బాగుంటాయి, చాలా లుక్ అనేది ఇస్తాయి. నేను ఈరోజు అలాంటి ఇయర్ రింగ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే వీడియో నేస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది, చాలా మంది వీడియో అనేది చూడగలుగుతారు. అలానే గంట సింబల్ నొక్కి ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇంక్లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రండి. ఈజీగా మనము ఒక ఇయర్ రింగ్స్ అనేది రెడీ చేసుకోవచ్చండి. సింపుల్గా ఇలా పూసలు, గోల్డెన్ పూసలు తీసుకొని అలానే చెవులకు ఇలా బీడ్స్ అనేది దొరుకుతాయి అమెజాన్లో. ఇవైతే నేను తీసుకున్నా. 2 ఎక్కువ పూసలు ఉండే ఇయర్ రింగ్స్ అయితే నేను రెడీ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఇయర్ రింగ్స్ని నేను మీషోలో చూశానండి, చాలా లుక్ అనేది వచ్చాయి. నేను ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తానో చూద్దాం రండి. చాలా సింపుల్ అండి. మనం ఏదైనా కానీ మన చేతులతో రెడీ చేసుకుంటే మనకు చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అందుకే ఒక గమ్ అయితే చాలండి, ఒక గమ్ము. అలానే కొద్దిగా ఒక్క ఇంత 2 పీసుల పైన క్లాత్ తీసుకుంటే సరిపోతుంది పూసలు అంటించుకోవడానికి. అలానే థ్రెడ్ అండి, మన దగ్గర ఏ థ్రెడ్ ఉన్నా పర్వాలేదు. నేనైతే పింక్ కలర్ థ్రెడ్ అనేది తీసుకున్న ఒకటి. ఇప్పుడైతే మాత్రానికి నేను ఇయర్ రింగ్స్ అనేది తయారు చేస్తున్నాను. చూపిస్తా ఎలా చేయాలో అని. ఏదో ఒక క్లాత్ కోసమని వెళ్ళానండి నేను. నాకైతే ఇది మామూలు ఆన్లైన్లో తీసుకున్న లెహంగానే అండి, వేరే వాళ్ళు స్టిచ్ చేశాను. మిగిలిన క్లాత్ అయితే ఇప్పుడు దొరికింది నాకు. ఇప్పుడు ఇంకా సింపుల్ అండి మనం ఇయర్ రింగ్స్ చేయడానికి. ఇక్కడ ఉంటుంది కదా ఈ స్టిక్కర్స్, ఇవి కూడా మామూలు లాగే ఉన్నాయండి. ఈ బీడ్స్ మొత్తం ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా చాలా ఈజీ అయిపోతుంది నాకు ఇయర్ రింగ్స్ చేయడానికి. ఇక్కడ ఉండేది కదండి, ఇది మొత్తం 2 రౌండ్లు అయితే నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఇలా అయితే 2 అయితే కట్ చేసుకున్నానండి. ఏదన్నా కానీ పనికి వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. చిన్న ఇది వేస్ట్ క్లాత్లో స్టిక్కర్ కూడా పనికి వస్తుంది చూడండి. అందుకే ఎప్పుడు ఏది పనికి వస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు దీని మీదకి నేను పూసలు అనేది జాయింట్ చేసుకుంటాను గమ్ వేసుకొని. దీని మీద మొత్తం గమ్ అనేది వేయాలి. దానికి అదుక్కుపోతా ఉంది ఇది. ఇలా గమ్ అనేది మొత్తం వేసిన తర్వాత ఒక్క బీట్ అయితే తీసుకొని ఇలా అయితే వేసుకుంటున్నా. ఇలా అయితే వేసుకోవాలండి. ఒక 4 వేసుకుంటే చాలు. దాని మధ్యలో కూడా ఒకటి పడుతుంది, దాని మధ్యలో కూడా ఒకటి వేసుకోవాలి. ఇలా చిన్నగా అయితే తయారు చేసుకోవాలి. చూడండి 5 అయితే వేసాను నేను. ఇలానే మరొకటి కూడా తయారు చేసుకోవాలి. 5 అంటే మధ్యలో ఒకటి వేసి చుట్టూ ఇలా అయితే వేసాను. ఇంకోటి కూడా సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్గా మనం రెడీ అయితే చేసుకోవాలి. ఇలా 2 అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అలానే
థ్రెడ్కి 2 వరుసలమైన పూసలు అయితే ఎక్కించుకోవాలి. ఇవి ఇలా అయితే ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకున్నాం కదా, అందులోకి సింగిల్గా తీసుకోవాలి థ్రెడ్. అలానే ఒక్క బీడ్స్ అనేది తీసుకోవాలి. ఒక బీడ్స్ తీసుకొని ఇటు పక్కన ఇంకా ఎక్కించుకొని కిందకైతే వదిలేయాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఇక్కడ కిందకైతే వదిలేయాలి. ఇక్కడ వదిలేసిన తర్వాత ఇవి 2 ఇలా జాయింట్ చేయాలి. ఇలా జాయింట్ చేసుకొని ఇప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని పూసలు అయితే ఎక్కించుకోవాలి. నాకైతే 4 కావాలండి. 4 మాత్రమే ఎక్కించుకుంటున్నా. ఇలా ఫుల్ జాయింట్ చేసి 4 మాత్రం ఎక్కించుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఒక పూసని ఎక్కించుకున్నా కదా, అందులోకి ఒక దాంట్లోకి 6 ఎక్కించుకోవాలి. ఇలా మనం లైన్స్ చేసుకొని ఇలా అయితే మనం ఎక్కించుకోవాలి. చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇయర్ రింగ్స్. ఇలా మనం బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. మీ దగ్గర చిన్న సూది ఉంటే సూదిలో కూడా ఎక్కించుకోవచ్చు. ఎక్కువ కష్టం అనేది లేకోకుండా అయిపోతుంది. 4 ఎక్కించాం కదా, ఇంకా 2 ఎక్కించుకోవాలి. ఇందులోకి 6 ఎక్కించాను. ఇంకో దాంట్లోకి 5 ఎక్కించుకోవాలి. ఎందుకంటే ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటుంది. సమానంగా ఉంటే అంత లుక్ అనిపించదు ఇయర్ రింగ్స్కి. అందుకని నేను ఇలా ఒకటి పైకి ఒకటి కిందికి ఇయర్ రింగ్స్కి అయితే ఇలా జాయిన్ చేసుకొని ఇందులో 4 ఎక్కించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఇంకా కొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి ఇది ఒక రిక్వెస్ట్ ఒకటేనండి నేను మీ దగ్గర చేసుకునేది. ఇంకేమీ అడగను. మీ దగ్గర వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి. ఇంకా కొంతమంది వీడియో అనేది చూడగలుగుతారు. ఇలా అయితే చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి. అలానే ఇంకొక సెట్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. నేను అప్పుడే చేసినాను ఒకటి, ఇంకొకటి మీకు చూపించడానికి ఇలా చేశాను. అలానే దీన్ని ఇలా ముడి వేసుకోవాలి ఒకదానిలో ఒకటి. ఇలా చిన్నగా అయితే ముడి అయితే వేసుకోండి. 2 అలానే ముడి వేసుకోవాలి ఇయర్ రింగ్స్ని. ఇలా ముడి వేసుకుంటే ఇలా అయితే మనకి సింపుల్గా ఇయర్ రింగ్స్లా అయితే కనిపిస్తాయి. ఫుల్ గోల్డ్ పూసలు కాబట్టి చాలా యూనిట్గా అయితే ఉంటాయి. ఇవి సిల్వర్ అలా అయితే అదొకలా కనిపిస్తాయి కాబట్టి నేను గోల్డ్ పూసలతోనే ఇయర్ రింగ్స్ని తయారు చేయాలనుకున్నా. పెట్టుకున్నప్పుడు చాలా లుక్గా అమేజింగ్గా అయితే ఇస్తుందండి. గోల్డ్ పూసలు కాబట్టి అచ్చం గోల్డ్లానే కనిపిస్తుంది అని నా ఒపీనియన్. ఇలా అయితే రెడీ చేసుకొని ఇంకొక బీడ్స్ అనేది నేను కట్ చేసుకున్నా. నెట్టు వెనకాల వచ్చిండదు కదా, అందులోనే అలానే ఇవైతే తీసుకున్నా. ఇవి మొత్తం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదండి, ఇది కొంచెం మాత్రం కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేసుకోకూడదు. ఇక్కడ దాకా కట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తా ఎలా కట్ చేసుకోవాలో అని. ఇవైతే ఇప్పుడు చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు దీన్ని అతికించుకోవడానికి మనం అప్పుడు దాని మీద వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీని మీద ఇలా వేసుకొని గమ్ము ఇలా గమ్ వేసుకొని దీన్ని అనేది ఇప్పుడు ఇలా అనేది అతికించుకోవాలి.
చాలా సింపుల్ అండి ఇయర్ రింగ్స్ ఇవి. టాలెంట్ ఉండాలి అంతే, కానీ మనం ఏదైనా చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. దాని మీద కొద్దిగా గమ్ వేయండి, త్వరగా ఆరిపోతాయి. అలానే దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కొద్దిగా గమ్ వేసేసి ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ని. ఇలా అయితే పెట్టుకోవాలి, దాని మీద కొద్దిగా గమ్ అనేది వేసేసుకోవాలి. ఊడిపోకున్నట్లుంటుందని గమ్ వేస్తున్నా అంతే. ఇలా అయితే ఇప్పుడు ఇవైతే చక్కగా ఆరిపోయాయి కాబట్టి కొద్దిసేపు పెడితే ఆరిపోతాయి. దీని మీదకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఉండే థ్రెడ్ తీసుకొని కొంచెం ఇలా మనం లాగినట్టుగా చేసుకోవాలి. ఇలా అయితే లాక్కొని మొత్తం ఇలా గమ్ము అప్లై అయ్యేటట్లుగా మనం చూసుకోవాలి. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానేనండి. దీని మీదకి ఇలా అయితే పెట్టుకొని గట్టిగా ఒకసారి ప్రెస్ అనేది చేసుకోవాలి. అది మొత్తంగా అదుక్కొని వెళ్ళిపోతుంది. ఇలా సెంటర్కి అయితే అనుకొని మనం గమ్ముతో అయితే అతికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఆరడానికి అయితే వదిలేయాలండి. ఇలా ఆ రెండు ఆరిన తర్వాత చూపిస్తా మళ్ళీ నేను ఎలా ఇయర్ రింగ్స్ అనేది మనం చేసుకోవాలి అని. నేను పెట్టుకొని కూడా చూపిస్తా ఇప్పుడు ఇవి తయారైనాక. కొద్దిసేపు అట్లా ఆరడానికి వదిలేయాలండి. ఇలా అయితే మనం ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా చాలా యూనిక్గా అయితే కనిపిస్తున్నాయి. ఇది కొంచెం ఆరితే సరిపోతుందండి, ఎక్కువ మనం టైం తీసుకోవాల్సిన 10 నిమిషాల్లో అయితే ఆరిపోతుంది అది. ఇప్పుడైతే చక్కగా ఇవైతే ఆరిపోయాయి. ఇక్కడ ఉండే థ్రెడ్ మొత్తం మనం కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉండే థ్రెడ్ని. ఇలా ఆరిపోయిన దాన్ని మనం థ్రెడ్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి కొద్దిగా గమ్ అనేది అంటించుకోవాలి. వెనకాల మరలో మనం వేసుకోవాలి కదా, దానికి ఇక్కడ కొంచెం గమ్ వేసేసిన తర్వాత ఇది ఉంటుంది కదండి, చక్కగా దీనికి ఇలా అయితే పెట్టుకోవాలి. అది కొద్దిసేపు ఆరడానికి అయితే వదిలేయాలి. అలానే మనము దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం గమ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి కూడా ఇలా కొమ్ము అనేది తగిలించి కొద్దిసేపు అయితే ఆరడానికి అయితే వదిలేయాలి చక్కగా. ఇవి రెండు ఆరిన తర్వాత ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో చూపిస్తా నేను కూడా పెట్టుకొని ఎలా కనిపిస్తాయో అని. చాలా చాలా బాగున్నాయండి. ఇది ఇప్పుడే తీస్తే మనం అది ఊడిపోతుంది కాబట్టి నేను తీకోకుండా అలానే ఉంచాను. ఒక్క 20 మినిట్స్ ఆరితే సరిపోతుంది. ఆరిన తర్వాత మరలో వేసేసి మనం ఈజీగా చక్కగా అయితే యూజ్ చేయొచ్చు. ఎక్కడైనా కాలేజ్కి అలా పిల్లలు వెళ్తారు కదండి, స్కూల్కి 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి డైలీ వేర్ పనికి వస్తాయి బాగానే ఇవి కమ్మలు. ఎప్పుడైతే మనం గమ్ము మొత్తం ఇలా మూత వేసే ముందు మొత్తం అంతా ఇక్కడంతా వచ్చేసింటే నీట్గా తుడిచి గమ్ముకి క్యాప్ అనేది పెట్టండి, లేకపోతే అది కరుచుకొని చూడండి. నాది గమ్ అయిపోయింది కాబట్టి నేను ఓపెన్ చేసేసాను. దీన్ని మొత్తం ఒక వేస్ట్ క్లాత్లో తుడిచేసి ఇలా నీట్గా ఉండేటట్లు పెట్టుకుంటే దీనికి అస్సలు అదుక్కోదు, లోపల పక్క అలానే స్ట్రక్ అయిపోదు, ఈజీగా అనేది మనకు వచ్చేస్తుంది. ఇలా నీట్గా అయితే పెట్టుకోవాలి గమ్ము డబ్బాని.
నాకు తెలిసింది చెప్పానండి. ఇలా అయితే కొద్దిసేపు ఎండలో అయితే పెట్టుకోండి, చాలా త్వరగా ఆరుతాయి. ఎండ ఎక్కువ తగలడం వల్ల మనకి త్వరగా అవి గమ్ అనేది ఆరే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలా కొద్దిసేపు బాగా ఎండ తగలనివ్వాలండి, త్వరగా రెడీ అయిపోతాయి కమ్మలు అనేది. ఇప్పుడైతే ఆరిపోయాయండి, చూడండి ఎలా కనిపిస్తున్నాయో. నేను వాటిలో మరలు కూడా తెచ్చాను. నా దగ్గర నార్మల్గా సిల్వర్వి అలా ఉన్నాయి, వీటికి ఇవి అయితేనే బాగుంటాయని ఈ రబ్బర్వి అయితే తీసుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే నేను పెట్టుకుంటా. చూసారు కదండి, నేనైతే ఇయర్ రింగ్స్ అయితే నేనే తయారు చేసి పెట్టుకొని మరీ చూపిస్తాను. ఎంత యూనిక్ లుక్లో ఉందో చూడండి, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఇలానే ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇవ్వండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.